మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 21 కుంభరాశి వారికి సాయంత్రం 5:30 తర్వాత ఈ వార్త అందుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 21 కుంభరాశి వారికి ఈ వార్త అందుతుంది. సాయంత్రం లోపు ఈ రాశి వారికి ఈ వార్త అందబోతుందో, ఏ విధమైనటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చేయబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి జీవితంలో పని అంటూ జీవితంలో వివిధ నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు కష్టంతో పైకి రావాలని ఎప్పుడూ తాపత్రయపడతారు. ఈ రాశి వారికి సంబంధించి స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. వీరి యొక్క మాట వారందరి వద్ద కూడా తగిన గౌరవం లభిస్తుంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల్లో చక్కటి గౌరవం ఉండబోతుంది. శాసనంగా భావిస్తారు. వీరు చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు తెలిసిన వారు. సమయం విలువ, డబ్బు విలువ బాగా తెలుసు. సమయ పాలనకు, క్రమశిక్షణకు చక్కటి ప్రాధాన్యతని ఇస్తారు. కొన్నిసార్లు క్రమశిక్షణ నిలబడిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడు కూడా ఓడిపోయాము అనే భావన రాకుండా, నిరాశ లోనవ్వకుండా, కృంగుదల లేకుండా ముందుకు వెళుతూ ఉంటారు. పట్టుదలతో కూడుకున్నటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఒక్కోసారి ప్రయత్నం చేస్తూ ఉన్న కొద్దీ వెనక్కి వెళుతున్నా కూడా వీరైతే కృంగిపోకుండా ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 21న ఈ రాశి వారికి ఈ రోజు సాయంత్రం 5:30 తర్వాత వీరికైతే కనుక ఒక బలహీనత కమ్మేస్తుంది. ఇక వీరు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోపోతే కనుక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కష్టపడుతూనే వచ్చారు. వీరికి ఒక సమస్య తీరితే మరొక సమస్య అన్నట్లు ఎప్పుడూ ఎదురవుతూ ఉంటాయి. ఆటుపోట్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి సమస్యల కారణంగా మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మీరు ఇంతవరకు కుటుంబానికి వెన్నెముకలా తోడుగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. మీకైతే కనుక అనారోగ్య సమస్య బలహీనపరుస్తుంది మిమ్మల్ని. దీని కారణం చేత మీరు పనిలో పడి మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసుకోవడం వల్ల, వేళ్లకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఆరోగ్య నియమాలను పాటించకపోవడం వల్ల ఈ రాశి వారికి సంబంధించి అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించిన ఈ విధమైన పరిస్థితులను బట్టి ఇప్పుడు వీరు కృంగిబదలకు లోనవుతారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి చక్కటి ఆరోగ్య నియమాలను పాటించాల్సిన పని ఏర్పడుతుంది. ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. వెన్నెముకకు సంబంధించిన అనారోగ్యం బలహీనపరచబడుతుంది. ఈ రాశి వారు ఇప్పటి నుంచి అయినా సరే ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటే సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా, బంధుమిత్రులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. అలాగే మంచి లాభాలను పొందుకునే దిశగా మీ జీవితం అనేది ముందుకు సాగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి లక్ష్మీదేవిని ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం వల్ల శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.